ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినమున మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 17, 18 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అందువలన రామాలో అంగలార్పు వినపడును, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకి ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. రామాలో అంగలార్పు వినిపించింది, ఏడ్పు మహారోదన కలిగింది. ఎందుకంటే పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. రామాలో అంతటా మగ శిశువులందరూ, మగపిల్లలందరూ కూడా వధించబడ్డారు. పిల్లలను కోల్పోయిన బాధ, కష్టాల వలన కన్నీళ్లు పెట్టిన తల్లిదండ్రులు అందరూ కూడా ఈ రోదంలో కనిపిస్తారు. యేసు మన కన్నీళ్లలో పుట్టాడు. ఆయన మన దుఃఖాలను మోసేందుకే వచ్చాడు. మన పాపముల నుంచి, శాపముల నుంచి విడుదల, శత్రు బాధ నుంచి విడుదల విడిపించుటకే యేసుక్రీస్తు లోక రక్షకుడిగా పుట్టాడు. అయితే శత్రువు యొక్క క్రూరత్వం ఎంతగా జరిగినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సంకల్పం ఎంతో ఉన్నతమై ఉన్నది. పరమతండ్రి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించిన ఉద్దేశం యేసుక్రీస్తు సంపూర్ణంగా సిలువ కార్యం ద్వారా నెరవేర్చాడు కదండి. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినమున మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 15 వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనం 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించడని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలంను బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకుని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించారని హేరోదు అనుకుంటున్నాడు, కానీ జ్ఞానులు హేరోదును అపహసించలేదు. అపాయం నుంచి తప్పించబడి దేవుడు ఏర్పరిచిన మార్గంలో చక్కగా వారు వెళ్ళిపోయారు. అయితే దేవుడు తన స్వరానికి విధేయులైన వారికి, తన మాటకు లోబడిన వారికి మార్గాన్ని చూపించే దేవుడుగా ఉన్నాడు. ఆ జ్ఞానులు వేరే దేశానికి వెళ్ళిపోయినాక హేరోదుకు చాలా ఆగ్రహం వచ్చింది. అధికార దాహం ఎంతో భయంకరమైంది. హేరోదు క్రూరమైన రాజు. అధికారం కాపాడుకోవటానికి ఎంతమంది ప్రాణాలు తీయుటకైనను హేరోదు రాజు వెనకాడలేదు. అమాయకుల రక్తాన్ని హేరోదు రాజు చిందించాడు. ఎంతోమంది పసిపిల్లల ప్రాణాన్ని హతమార్చాడు. నిజంగా యేసుక్రీస్తు రాజ్య స్థాపనలో